వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. దిస్ ఈజ్ అవర్ బిట్‌కాయిన్ చార్ట్. ప్రీవియస్‌గా మనం డ్రా చేసుకున్నది ఇక్కడ ఈ సపోర్ట్స్ దగ్గర క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేశాను. ఇది బ్రేక్ చేయడం అంత సింపుల్ కాదు అని చెప్పి. అండ్ ఇట్ సపోర్ట్స్ చాలా టైమ్ హోల్డ్ చేసింది. ఓకే. దాని తర్వాత బిట్‌కాయిన్ డ్రాప్ అయింది. ఐ గేవ్ దిస్ సపోర్ట్ అండ్ దిస్ ట్రెండ్ లైన్ ఆల్సో. సో, ఇక్కడ ఒక పంప్ అయింది చూడండి. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకొస్తే. ఓకే. ఇక్కడ నుండి ఒక 3-4% పంప్ అయింది. బట్ దేర్ ఈస్ నో గుడ్ వాల్యూమ్ ఇన్ బిట్‌కాయిన్. సో, డ్రాప్ అయింది. ఓకే. సో, డ్రాప్ అయిన తర్వాత ఐ గేవ్ దిస్ సపోర్ట్. సో, ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తదా? లేదు ఇంకా డ్రాప్ అయితదా? సో, వాట్ అబౌట్ బిట్‌కాయిన్ పొజిషన్ రైట్ నౌ అండ్ ఇథీరియం కానీ, ఆల్ట్స్ కానీ ఆల్మోస్ట్ బాటమ్ కాదు. బాటమ్ కంటే ఇంకా డ్రాప్ అయిపోయినాయి చాలా కాయిన్స్ వరకు. టాప్ కాయిన్స్ ఓన్లీ ఫ్యూ 10 కాయిన్స్ వరకు కూడా కన్సిడర్ చేస్తే స్టిల్ 70-80% పోర్ట్‌ఫోలియోస్ చాలామందివి లాసెస్‌లో ఉన్నాయి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఫర్దర్ మూవ్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ డ్రాప్ అయితే నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ ఎక్కడైనా తీసుకోవచ్చా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వి ఆల్సో ఎంటర్డ్ బిట్‌కాయిన్ ఈ లెవెల్‌లో 85,000 లెవెల్‌లో ఎంటర్ అయ్యాము ఇక్కడ ఇన్ ప్రీమియం. బట్ సో, ఇక్కడ నాకు వాల్యూమ్ కనిపించక దాన్ని ఇక్కడ డ్రాప్ అయినప్పుడు చూడండి. సో, ఇక్కడ డ్రాప్ అయింది. బ్రేక్ చేసింది ఈ సపోర్ట్‌ని. బ్రేక్ చేసిన తర్వాత సో, తిరిగి జీరోలో క్లోజ్ చేపిచ్చానిక్కడ. ఓకే. సో, తిరిగి మళ్ళీ పంప్ అయినప్పుడు ఈ ట్రేడ్‌ని జీరోలో క్లోజ్ చేసేసాం అండ్ వి ఎంటర్డ్ అగైన్. సో, ఇక్కడ 79,500-600 ఈ రేంజ్‌లో ఎంటర్ అయ్యాము. ఒకవేళ ఇంకా డ్రాప్ అయితే ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు ఏంటి? సో, దీన్ని హోల్డ్ చేయొచ్చా లేదా? కంప్లీట్‌గా వరల్డ్ మొత్తం బిట్‌కాయిన్ గురించి పాజిటివ్‌గా ఉంది. బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ కానీ నాట్ ఓన్లీ అమెరికా, మెనీ కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ బిట్‌కాయిన్. అయినా సరే స్టిల్ ఎందుకు డ్రాప్ అవుతుంది? వీటి గురించి మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్ క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కానీ, చాట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్‌గా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. ఓకే. సో, ఇక్కడ ఇన్ఫార్మ్ చేశాను చూడండి. యూరోపియన్ యూనియన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కంట్రీ. దాదాపు 27 కంట్రీస్. ఓకే. సో, 27 కంట్రీస్ టోటల్‌గా యూరోపియన్ యూనియన్ పైన 25% టారిఫ్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. సో, దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ మాసివ్. సో, ఈ టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బిట్‌కాయిన్ అనేది డ్రాప్ అవ్వడానికి. అది నేనిక్కడ ఇన్ఫార్మ్ చేశాను. ఓకే. సో, దీని గురించి మీకు అవేర్‌నెస్ ఉంటే స్టిల్ యెస్టర్‌డే కూడా చైనా పైన అడిషనల్‌గా 10% టారిఫ్ ఇచ్చారు. సో, దీస్ ఆర్ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. నాట్ ఓన్లీ క్రిప్టో మార్కెట్ అండ్ స్టాక్స్‌లో కూడా హ్యూజ్‌గా ఇంపాక్ట్ చూయిస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్ వార్స్. ఇలాంటి న్యూస్ ఇమ్మీడియేట్‌గా యాస్ సూన్ యాస్ పాసిబుల్ తెలుసుకుంటే దట్ విల్ డెఫినైట్‌లీ సేవ్ అస్ ఎ లాట్. సో, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ క్రిప్టోకి సంబంధించి దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్ ఆర్ పిన్ మెసేజ్‌లో నేనిక్కడ పిన్ చేసుంటాను. ప్రీమియం ఛానల్ గురించి గానీ, క్రిప్టో తెలుగు సర్వీసెస్ గురించి గానీ క్లియర్‌గా ఇక్కడ ఇన్ఫార్మ్ చేశాను. ప్లీజ్ గో అండ్ చెక్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. చూడండి మీరు ఒకవేళ 2 ఎంట్రీస్ కానీ ఎంటర్ అయ్యి ఉంటే నేను స్పాట్‌లోనే సజెస్ట్ చేశాను. సో, ఎంటర్ అయ్యి ఉంటే బిట్‌కాయిన్‌లో ఒక పుల్ బ్యాక్ రావటం అనేది మ్యాండేటరీ. డెఫినిట్‌గా పుల్ బ్యాక్ వస్తుంది. సో, ఐ గేవ్ యూ లాస్ట్ వీడియోలో ఇక్కడి వరకు 2 ఎంట్రీస్ ఫిల్ అయితే ఇక్కడి వరకు నేను టార్గెట్ ఇచ్చాను. బట్ మీ టార్గెట్ ఇక్కడే ఉండాలి. 83,000 దగ్గర క్లోజ్ చేసేసుకోండి. ఓకే. సో, దట్ మీన్స్ ఒకవేళ మీరు 2 ఎంట్రీస్ కానీ ఫిల్ అయ్యి ఉంటే జీరోలో కానీ లేదు ఫ్యూ పర్సెంటేజ్ ఒక 2-5%లో అయినా సరే క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తది. అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఎప్పుడు కూడా ఆల్ ఇన్ చేయొద్దు అని చెప్పి. అట్‌లీస్ట్ 2 ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సో, 2 ఎంట్రీస్ తర్వాత కూడా ఇంకొక 2 ఎంట్రీస్ మీరు తీసుకునేటట్లే ఉండాలి మీ క్యాపిటల్ అనేది. అంటే మీ క్యాపిటల్ ఒక $1000 ఉంటే సో, ఎంట్రీ 1 $100, ఎంట్రీ 2 $100-$150 అంతే. ఓకే. $500 ఇక్కడ, $500 ఇక్కడ లేదు $1000 కంప్లీట్‌గా ఎక్కడ పెట్టేసి ఉండడం అనేది దట్ ఈస్ రియల్లీ ఫూలిష్ ట్రేడింగ్ అంటాను. సారీ టు సే దిస్. మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ లైక్ దిస్. ఓకే. మనీ మేనేజ్‌మెంట్ కంపల్సరీగా తెలిసుండాలి. క్రిప్టో ఆర్ ఎనీ ట్రేడింగ్‌లో. ఓకే. సో, 10% ఆఫ్ ద క్యాపిటల్ మీరు పర్ ట్రేడ్ యూజ్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినైట్‌లీ సేవ్ యూ అలాట్. సో, నెక్స్ట్ ఒకవేళ బిట్‌కాయిన్ ఇక్కడ నుండి పుల్ బ్యాక్ అవ్వడం డెఫినెట్‌గా ఉంటుంది. సో, ఒకవేళ పుల్ బ్యాక్ లేదు అనంటే యూ కెన్ ఎంటర్ ఆన్ దిస్ గుడ్ సపోర్ట్. ప్రీవియస్‌లీ మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. ఇక్కడ డెఫినెట్‌లీ వేల్స్ ఉంటారు. ఒకవేళ మ్యానిప్యులేషన్ జరిగినా సరే, ఇట్లా విక్స్ ఫార్మ్ అయినా సరే,
ఇక్కడ నుండి పంప్ అనేది 99.9% ఉండడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్‌గా బయింగ్ ప్రెషర్ అనేది బిట్‌కాయిన్‌లో రావట్లేదు. పాస్ట్ 3-5 డేస్ నుండి. ఓకే. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. పాస్ట్ 3-5 డేస్ నుండి బిట్‌కాయిన్‌లో గాని కంప్లీట్‌గా డ్రాప్ ఉంటే, ఓకే. యూ కెన్ చెక్. బిట్‌కాయిన్‌లో గాని కంప్లీట్‌గా డ్రాప్ ఉంటే అక్కడి నుండి పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. సో, దీస్ ఆర్ ద 2 గుడ్ సపోర్ట్. దిస్ ఈస్ వెరీ, వెరీ మేజర్ సపోర్ట్. ఇక్కడ మీకు ఎలాంటి మ్యానిప్యులేషన్ జరిగినా సరే, డైలీ టైమ్ ఫ్రేమ్ చెక్ చేసుకోండి. ఒకవేళ అది బ్రేక్ అయితే డెఫినైట్‌లీ ఐ విల్ కమ్ అండ్ టెల్ యూ వాట్ టు డూ. సో, ఇక్కడ చూడండి ఇది బ్రేక్ అయింది. డైలీ క్లోజింగ్ అనేది బాటమ్ అయ్యింది కాబట్టి తిరిగి పంప్ అయినప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకున్నాం ఇన్ ప్రీమియం. సో, క్లోజ్ చేసేసుకున్నాం కాబట్టే తిరిగి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మనకు అవకాశం దొరికింది. మేబీ ఇక్కడ నుండే ఇది మ్యానిప్యులేషన్ అనుకుంటే తిరిగి మళ్ళీ పంప్ అయ్యి ఉంటే అది రీటెస్ట్ అయినప్పుడు తిరిగి మళ్ళీ అవకాశం దొరికినప్పుడు వీల్ ఎంటర్. ఓకే. సో, ఎప్పుడైనా సరే సేఫ్ గేమ్ మిస్ అయిపోతుంది అని ఫోమో వద్దు. డ్రాప్ అయిపోతుంది అని చెప్పి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లానింగ్ ప్రకారం మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయితే 90% మన ట్రేడ్స్ సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ మనీ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. 10% ఆఫ్ ద క్యాపిటల్ మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఫైండింగ్ దీస్ సపోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు సపోర్ట్స్ ఫైండ్ ఔట్ చేయలేకపోయినా బిట్‌కాయిన్ చార్ట్ అనాలిసిస్ వీడియోలో నేను ఈ సపోర్ట్స్ చాలా క్లియర్‌గా ఇస్తున్నాను కాబట్టి, దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ సేవ్ యూ అలాట్. ఓకే. మీరిక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఎంట్రీ 1 తీసుకుంటే దిస్ విల్ బి యువర్ టార్గెట్ 1 అండ్ ఈ సపోర్ట్ టార్గెట్ 2 అయితుంది. ఈ సపోర్ట్ టార్గెట్ 3 అవుతుంది. దిస్ ఈస్ వెరీ లాంగ్ ఉంది. మీరు హోల్డ్ చేసుకోవాలని అనుకుంటే టార్గెట్ 1, టార్గెట్ 2 దగ్గర ఆల్మోస్ట్ 80% ఎగ్జిట్ అయిపోయి యూ కెన్ హోల్డ్ ఇట్ అప్ టు 20% ఆఫ్ యువర్ మార్జిన్ అనేది మీరిక్కడ హోల్డ్ చేయొచ్చు. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం అనేది చూడండి ఇదొక బ్రేకౌట్ ప్యాటర్న్ అండ్ నేను క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేశాను. ఇన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చాలా క్లియర్‌గా ఉంది. సపోర్ట్. ఈ సపోర్ట్ దగ్గరకొస్తే తిరిగి ఎంటర్ అవ్వమని చెప్పాను. అండ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడం ఇథీరియంకి చాలా ఇంపార్టెంట్. ఇథీరియం అనేది ఎందుకు ఇంత హ్యూజ్‌గా డ్రాప్ అవుతుంది? అంటే యూ ఆల్రెడీ నో దిస్ బైబిట్ హ్యాకర్స్ $1.5 బిలియన్ వర్త్ ఆఫ్ ఇథీరియంనే స్టీల్ చేశారు. ఓకే. సో, అది సెల్ చేయడం అనేది మ్యాండేటరీ. వాళ్ళు సెల్ చేస్తారు కంపల్సరీగా. సెల్ చేస్తూనే ఉన్నారు. ఓకే. సో, ఒకవేళ మీరు ఇథీరియం ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే, సో, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ బెస్ట్ సపోర్ట్ హియర్. ఇది చూడండి ఇక్కడ లైక్ దిస్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అనదర్ వెరీ, వెరీ గుడ్ సపోర్ట్ ఇన్ ఇథీరియం. అరౌండ్ 1600 ఆర్ 700 అనుకోవచ్చు. అండ్ 1500, 1500 నుంచి 1600 వరకు ఈ రేంజ్‌లో మీకు తిరిగి మళ్ళీ ఇథీరియం డ్రాప్ అయితే ఎంటర్ అవ్వడానికి 100% యూ కెన్ కన్సిడర్ దిస్. సో, అయితే ఇక్కడ నుండి పంప్ అవుతదా? డంప్ అవుతదా? అని ప్రిడిక్ట్ చేయడానికి కానీ, ప్రీజడ్జ్ చేయడానికి కానీ, అనాలిసిస్ చేయడానికి కానీ దేర్ ఆర్ నో ఛాన్సెస్ ఇన్ ఎనీ కాయిన్. సో, ఇక్కడ నుండే పంప్ అయిపోతుంది. ఇక్కడ నుండే సో, ఈ విక్ ఫార్మ్ అయింది చూసారా? ఇక్కడ నుండే పంప్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి తిరిగి మళ్ళీ అక్కడికొస్తుంది. ఇక్కడ నుండి పంప్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి తిరిగి మళ్ళీ అక్కడికొస్తుంది. దీన్ని బ్రేక్ చేస్తుంది. సో, అలాంటప్పుడు మనం చేయాల్సిన పనేంటి అంటే ఫైండింగ్ బెస్ట్ సపోర్ట్స్. ఆ సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడం, స్మాల్ ప్రాఫిట్స్ తీసుకోవడం. ఇఫ్ యూ వాంట్ టు బుక్ 100% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. లేదు అనంటే 50-80% ప్రాఫిట్ బుక్ చేసేసుకొని తిరిగి మళ్ళీ డంప్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవడం. పంప్ అయితే ఆ 20% మార్జిన్‌లో వచ్చిన ప్రాఫిట్స్ వీ కెన్ ఎంజాయ్ అంతే. ఓకేనా? సో, ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో అయితే యాస్ ఆఫ్ నౌ మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఇట్లానే ఉండాలి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇథీరియం. చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీకెండ్. ఈ వీక్ క్లోజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా వీక్ క్లోజ్ అవుతుంది అనేది. సో, ఈ క్యాండిల్స్ ఆర్ నాట్ గుడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఫార్మ్ అయిన వెంటనే తిరిగి మళ్ళీ ఒక బయింగ్ ప్రెషర్ కనిపించింది. కానీ ఇక్కడ బయింగ్ ప్రెషర్ అనేది కనపడట్లేదు. దోస్ ఆర్ నాట్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఈ సపోర్ట్స్ దగ్గర నుండి ప్రీవియస్‌లీ ఈ సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆ స్టాప్ లాస్‌ని హంట్ చేసిన తర్వాత పైకెళ్ళే అవకాశం కూడా 95% ఉంటది. ఓకే. సో, అబ్జర్వ్ చేయడమే. డైలీ క్లోజింగ్ ఎట్లా ఉంది అని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా? సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ మనం ప్రీవియస్ చార్ట్ ఇది. ఇక్కడ వరకు మేబీ పంప్ అవ్వచ్చు. ఇక్కడ నుండి పంప్ అయ్యే అవకాశం లేదు అని అనుకున్నాను. సో, చూడండి ప్రీవియస్‌లీ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇక్కడ వరకు వచ్చి విక్ ఫార్మ్ అయింది. అండ్ ఒక బేరిష్ పిన్ బార్ ఫార్మ్ అయింది ఇక్కడ. దిస్ పిన్ బార్. దీని గురించి ఇంకా క్లారిటీ లేకపోతే యూ కెన్ చెక్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. క్యాండిల్స్ గురించి క్లియర్‌గా వీడియో ఉంది. ఇక్కడ ఒక బేరిష్ పిన్ బార్ ఫార్మ్ అయింది. అంటే 100% బేరిష్ అనలేము. ఓకే. ఓకే. బేరిష్ పిన్ బార్ ఇది. సో, దాని తర్వాత కంప్లీట్‌గా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అందుకే పంప్ అయింది. అండ్ దిస్ క్యాండిల్ ఈస్ వెరీ గుడ్. యెస్టర్‌డే క్యాండిల్. సో, ఇదొక డాజీ క్యాండిల్ ఆల్మోస్ట్. సో, ఈ డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది అనంటే ఇండెసిషన్ క్యాండిల్ అని చెప్పి. అంటే ఇక్కడ నుండి
ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటది అంతే. బట్ ఆ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటది అనేది నెక్స్ట్ క్యాండిల్ మనకు చెప్తది. సో, ఈరోజు డైలీ క్లోజింగ్ అనేది ఈ డ్ ఈ క్యాండిల్ ఏదైతే టాప్ ఉందో, ఈ టాప్ బిలో క్లోజ్ అయితే దెన్ వీ కెన్ రిలాక్స్. సో, ఆ టాప్ బాటమ్‌లో క్లోజ్ అయితే డెఫినైట్‌లీ మనకి ఔట్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నట్లే అనమాట. అయితే ఒక బుల్ మార్కెట్ లేదు, ఒక హ్యూజ్ మొమెంటమ్ వచ్చే ముందు ఇంత మ్యానిప్యులేషన్ అనేది ఉంటది. బట్ ఇంత హెవీ మ్యానిప్యులేషన్ అనేది ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. కొంచెం మ్యానిప్యులేషన్ అనేది 100% ఉంటది. ఇరిటేషన్ ఉంటది. రీటైలర్స్‌ని యూ నో ఫ్లష్ ఔట్ చేసే మ్యానిప్యులేటర్స్ 100% ఉంటారు. బట్ దిస్ ఈజ్ మాసివ్. ఏ ఇయర్‌లో కూడా ఇంత హెవీగా మ్యానిప్యులేషన్ జరగలేదు. దిస్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ అస్ టు అండర్‌స్టాండ్ మార్కెట్ సిట్యుయేషన్ గాని, మ్యానిప్యులేషన్స్ ఇంకెంత హెవీగా ఉండొచ్చని గాని. సో, ఇవి స్టాక్ మార్కెట్స్‌లో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఓకే. బిగ్ ప్లేయర్స్ స్టాక్ మార్కెట్‌లో ఉంటారు కాబట్టి, రీటైలర్స్ మనీని స్టీల్ చేయడానికి హెవీగా స్టాక్ మార్కెట్‌లో జరిగేవి. క్రిప్టో మార్కెట్‌లో ఇంత ఎక్కువగా ఉండకపోతుండే. ఓకే. అయితే ప్రెజెంట్ ఉన్న సినారియోలో వేల్స్ కాదు ఇన్‌స్టిట్యూషన్స్ ఎంటర్ అయినాయి కాబట్టి, డీసెంట్రలైజ్డ్ క్రిప్టో మార్కెట్ అనేది సెంట్రలైజ్డ్ అవుతుందా అనే డౌటొస్తుంది. ఓకే. ప్రీవియస్‌లీ ఇక్కడ రెసిస్టెన్స్ కానీ, ఇక్కడ రెసిస్టెన్స్ కానీ, ఇక్కడ రెసిస్టెన్స్ గానీ, ఇక్కడ సపోర్ట్ కానీ తీసుకుంది కాబట్టి, సో, హియర్ వీ కెన్ డ్రా ఎ లైన్ ఫర్ రిజెక్షన్. ఇక్కడ నుండి రిజెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంది. రిజెక్షన్ అవుతుందా ఏంటి అనేది చెక్ చేద్దాం. అండ్ ఐ యామ్ సెట్టింగ్ దిస్ కొంచెం పైకి మూవ్ చేస్తూ ఉన్నాను. లిటిల్ బిట్. సో, థిస్ 3 ఆర్ ద కీ లెవెల్స్ రైట్ నౌ. సో, ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. బట్ ఎంతవరకు రిజెక్ట్ అవుతుంది? ఆ క్యాండిల్ ఎట్లా ఫార్మ్ అయితుంది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతుంది. ఓకే. సో, ఐ యామ్ రిమూవింగ్ దిస్ ట్రెండ్ లైన్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ మన చార్ట్స్ ఫాలో అవుతూ ఉంటే యూ కెన్ డ్రా దిస్ 3 కీ లెవెల్స్ రైట్ నౌ. ఓకే. సో, ఫర్దర్ అప్డేట్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ అనేది చాలా మంచిగా ఉంది. సో, ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఇవి. సో, ఇది బ్రేక్ చేయలేకపోయింది ఈ రెసిస్టెన్స్ అనేది. ఓకే. సో, ఇది బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయితే దట్ విల్ బి వెరీ గుడ్. ఇంకా మనకు 2 డేస్ టైమ్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుందనేది చెక్ చేయాలి. అయితే బిట్‌కాయిన్ మనకు డ్రాప్ అయినంతగా యెస్టర్‌డే కానీ, డే బిఫోర్ యెస్టర్‌డే గానీ ఆల్ట్స్ డ్రాప్ అవ్వలేదు. టుడేనే డ్రాప్ చూస్తున్నాము. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్ చేసినట్లే కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ష్యూర్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇప్పుడు జడ్జ్ చేయలేము. కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమే చూడాలి. వీక్లీలో దీని అబోవ్ గాని అదర్స్ డామినెన్స్ క్లోజ్ అయితే దట్ విల్ బి గుడ్ ఫర్ ఆల్ట్ కాయిన్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ అదర్స్ డామినెన్స్ విల్ డిసైడ్ ఆల్ట్ కాయిన్ మూవ్‌మెంట్స్. అంటే అదర్స్ డామినెన్స్ ఫాలో అవుతూ ఉంటే ఆల్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫాలో అయితాయి. అదర్స్ డామినెన్స్ పంప్ అయితేనే ఆల్ట్స్ పంప్ అయితాయి. సో, దానికి కీ లెవెల్ వచ్చేటప్పటికి ఈ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. దీన్ని బ్రేక్ చేసి దీని అబోవ్ సస్టైన్ అయిన తర్వాతే అదర్స్ డామినెన్స్ అనేది పంప్ అవుతుంది. దట్ విల్ రిఫ్లెక్ట్ ఆల్ట్ కాయిన్స్ విల్ డెఫినైట్‌లీ పంప్. ఓకే. సో, యెస్టర్‌డే ఐ టోల్డ్ యూ బీటీసీ డామినెన్స్ గురించి ఈ లైన్ ఇచ్చాను క్లియర్‌గా. సో, ఇది బ్రేక్ అవ్వాలి అని చెప్పి బీటీసీ డామినెన్స్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంత పంప్ అవ్వట్లేదు. తిరిగి డ్రాప్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ ఒక మంచి బేరిష్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. దట్ ఈస్ కంప్లీట్‌లీ 99% మొర్బోజో క్యాండిల్స్. ఎక్కడ కూడా విక్ కూడా ఫార్మ్ అవ్వలేదు. బట్ యూ నో యెస్టర్‌డే కానీ, టుడే కానీ పంప్ అయింది. బట్ ఒక 50% కూడా ఇక్కడ మనకు దీన్ని ఫిల్ చేసినట్లు కనపడలేదు. అండ్ హియర్ ఒక రెసిస్టెన్స్ ఉంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. దాని బిలోనే యాస్ ఆఫ్ నౌ ఉంది. ఫర్దర్‌గా ఈరోజు ఎలా ఉంటుంది అనేది చూడాలి. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితే ఓకే. బీటీసీ డామినెన్స్ గాని బ్రేక్ అయితే బిట్‌కాయిన్‌లోకి వాల్యూమ్ కాదు, ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ వస్తది. సో, వాల్యూమ్ ఆల్ట్ కాయిన్స్‌లోకి వచ్చినప్పుడు ఆల్ట్ కాయిన్స్ పంప్ అయితాయి. దానికి అదర్స్ డామినెన్స్ కానీ, యూఎస్‌డిటీ డామినెన్స్ కానీ, బీటీసీ డామినెన్స్ కానీ మనం చెక్ చేసుకోవాలి. ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి బీటీసీ డామినెన్స్ అనేది ఫాల్ అయితే ఆల్ట్స్‌లో మనం మొమెంటమ్ చూడడానికి అవకాశం ఉంటది. ఓకే. దిస్ ఈజ్ ఇట్ నౌ. ఇంకా ఏదన్నా కాయిన్స్ గురించి చార్ట్ ప్యాటర్న్స్ కానీ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.